మహాభారతం అనేది భారతదేశ పురాణాలలో ఒకటి. ఇది హిందూ ధర్మానికి చాలా ముఖ్యమైన గ్రంథం. దీనిని వ్యాస మహర్షి రచించారు. ముఖ్యమైన కథ. మహాభారతం ప్రధానంగా హస్తినాపురం సింహాసనం కోసం జరిగిన ఒక కుటుంబ పోరాటం. ఈ కథలో రెండు వర్గాల కజిన్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. కౌరవులు మరియు పాండవులు. కౌరవులు ధృతరాష్ట్ర మహారాజు యొక్క 100 మంది కుమారులు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. పాండవులు పాండురాజుకు 5 కుమారులు. వారు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. ఈ ఇరువర్గాల మధ్య చిన్నప్పటి నుంచే వైరం ఉంటుంది. పాచికల ఆటలో యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని, తన ఆస్తులన్నీ కోల్పోతాడు. దీనితో పాండవులు వారి భార్య ద్రౌపది 13 సంవత్సరాలు అడవులలో వనవాసం చేయాల్సి వస్తుంది. వనవాసం తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి అడుగుతారు. కాని దుర్యోధనుడు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. దీనివల్ల కురుక్షేత్ర సంగ్రామం అని పిలువబడే 18 రోజుల భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పాండవులు శ్రీకృష్ణుడు, విష్ణువు అవతారం సహాయంతో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పాత్రలు. మహాభారతంలో ఎంతో మంది పాత్రలు ఉన్నారు. వారిలో కొందరు ముఖ్యులు. శ్రీకృష్ణుడు పాండవులకు, ముఖ్యంగా అర్జునుడికి మార్గదర్శకుడు. యుద్ధభూమిలో అర్జునుడికి ఆయన చేసిన ఉపదేశాలే భగవద్గీతగా ప్రసిద్ధి చెందాయి. అర్జునుడు పాండవ సోదరులలో ఒకరు మరియు అత్యుత్తమ ధనుస్సు యోధుడు. యుధిష్ఠిరుడు పాండవులలో పెద్దవాడు, ధర్మానికి, నిజాయితీకి ప్రసిద్ధి. దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు, అధికారం కోసం అసూయతో పెరిగిన పాత్ర. కర్ణుడు ఒక గొప్ప యోధుడు, అర్జునుడికి ప్రధాన శత్రువు. కాని అతనికి తెలియకుండానే అర్జునుడికి అన్నయ్య. ద్రౌపది 5 పాండవుల భార్య. ఆమెకు జరిగిన అవమానం యుద్ధానికి ప్రధాన కారణాలలో ఒకటి. భీష్ముడు కురు వంశానికి పెద్ద. తన ప్రతిజ్ఞల వల్ల కౌరవుల పక్షాన యుద్ధం చేయాల్సి వస్తుంది. మహాభారతం కేవలం యుద్ధం గురించిన కథ మాత్రమే కాదు. ఇది ధర్మం, కర్మ, మోక్షం వంటి అనేక విషయాలను వివరిస్తుంది. ఈ గొప్ప గ్రంథం భారతదేశ సంస్కృతి మరియు ఆలోచనలపై అపారమైన ప్రభావాన్ని చూపింది.